నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ తరలింపు శాశ్వత పరిష్కారం చూపిన కూటమి ప్రభుత్వం. మార్కెట్ యార్డ్ను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలి. మార్ని వాసుదేవ్ టీంకి నేతల సూచన. కలెక్టర్ వెంటనే పేదల మహిళా పాల హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ను ఏర్పాటు చేయాలి. బర్రె కొండబాబు విన్నపం. పార్టీలకు అతీతంగా వినాయక చవితి ఉత్సవాలు. పందిరిరాట ముహూర్తంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు వెల్లడి. రాజమండ్రి నగరం నడిబొడ్డున రంపా ఊర్వశి మేనకా థియేటర్ల వద్ద ఉన్న సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ను బొమ్మూరుకు తరలించేందుకు కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. బొమ్మూరు శివాలయం రోడ్డులో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమిలో ఈ మార్కెట్ శాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. సివి మార్కెట్ సమీపంలో ఇయ్యపు కూర్మారావు నివాసం వద్ద సోమవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కలకు ఇది ముగింపు అని, గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ప్రజాప్రతినిధులు మారినా పరిష్కారం కాని ఈ సమస్యను కూటమి ప్రభుత్వం సరైన రీతిలో పరిష్కరించిందని అన్నారు. ఇది కేవలం స్థలం మార్పు కాదని, ప్రజల శ్రేయస్సు కోసం చేసిన సాహసోపేత నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా చేయలేంది కాలేంది ఇప్పుడు ఎలా చేయగా వాళ్ళకి ఎందుకు ఈ చిత్తశుద్ధి లేదు? చుట్టుపక్కలే అంటే రోజు ట్రాఫిక్ పెరుగుతూ ఉంది, ఏం చేస్తారని ఆలోచిస్తారు. ఆ ఆలోచన చేసినప్పుడు ఎలాంటివి చెయ్యాలి అని అంటే ఇలాగా సివి మార్కెట్ని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ నడిబొడ్డున ఉన్నదాన్ని మార్చాలన్న ఆలోచన, మార్చాలన్న కలని ఈరోజు కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ మార్కెట్ని బొమ్మూరు శివాలయం రోడ్లో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమిలో ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ అంగీకరించి జీవో రూపంలో ఇచ్చిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా. ప్రజా సమస్యలపైన స్పందిస్తూ అవగాహన చేసుకుంటూ శాశ్వత పరిష్కారం చూపించినప్పుడే ఒక నాయకుడిగా మనకి గుర్తింపు ఉంటుంది. మొన్ననే ఈ మార్కెట్ ఒక పరిష్కారం అవుతా ఉందని తెలిసిన తర్వాత ఒక మాజీ ప్రజాప్రతినిధి మా నాయకుడు రాంబాబు గారికి చేసి, పని అయిపోయింది కదా ఏమిచ్చారు ఏంటి అని అడిగారట. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యమైన రాజమండ్రి మార్కెట్ యార్డ్ను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలని రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గానికి పలువురు నేతలు సూచించారు. స్థానిక రాజమండ్రి మార్కెట్ యార్డ్లో ఆదివారం రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ మార్ని వాసుదేవ్ టీం ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. రాజమండ్రి రూరల్ నుండి భారీ ర్యాలీగా మార్ని వాసుదేవ్ టీం సభ్యులు మార్కెట్ యార్డ్కు చేరుకున్నారు. ప్రభుత్వం ద్వారా నియమితులైనందున వ్యవసాయ మార్కెట్ల చట్టం నియమ నిబంధనలు బైలాలు ప్రకారం రైతుల సంక్షేమానికి యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఒక్కసారి ఏమిటి అన్నింటిలో కూడా
మహిళలను భారీగా నియమించిన సందర్భంగా మాట్లాడటం చూశారు కదా. ఇది అమలు జరుగుతున్న విధానం రాష్ట్రంలో మహిళా విధానికి నాందిగా. ఉపాధ్యక్షురాలు శ్రీ రేలంగి శ్రీదేవి గారిని సాధారణంగా వేదికపై ఎడ్ల మహేష్ గారిని మనం పలుకుతూ ఉన్నాం. ప్రముఖులు పెద్దలు మన సంస్కృతికి సరికొత్త గోదావరి కరుణతో ఈక్షించబోతూ ఉన్నాం. ఇకైనా ఒక సంకల్పం వేడుక రూపం దాటి శక్తి సమీకృతమై అది విజయవంతయాలు. మీ అందరి సంకల్పాలు కూడా చరిత్ర సృష్టించిన రోజు ప్రజా విప్లవానికి ఇక్కడ రాజమండ్రిలో నెలకొల్పడం 1971 నుంచి ఇది అత్యంత ప్రాధాన్యత, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మార్కెట్ యార్డ్ కావడం విశేషం. అటువంటి మార్కెట్ యార్డ్ ద్వారా ఇవాళ విశేషమైన సేవలు అందించడం కోసం ఇవాళ మారిన వాసుదేవ్ గారిని, అదేవిధంగా పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించడం, ఈరోజు పెద్దలు బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇవాళ గత 5 సంవత్సరాలకి ఈ రోజుకి ఉంటే వ్యవసాయ రంగానికి అత్యంత భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ సాగునీటి రంగం తీసుకున్నా, అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయం తీసుకున్నా, పండ్ల ఉత్పత్తులకి ధర కల్పించడంలో అయినా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఇవాళ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటం జరుగుతూ ఉంది. ఈ విధంగా మార్కెట్ ఒకటి కాదు, అన్ని రంగాల్లో కూడా అన్ని ఇన్స్టిట్యూట్లో కూడా డబ్బులు ఎక్కడనే చూసి వాటినన్నింటినీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి తరలించబడిన పరిస్థితి ఉంది. దానిలో వాస్తవం చెప్పడాక ఈరోజు వచ్చిన పత్రికల్లో కానీ రాత్రి నుంచి అన్ని ఛానల్స్లో కూడా మద్యం ముడుపులకు సంబంధించిన డబ్బులు ఏ విధంగా కట్టగట్టి వీళ్ళు వీడియోలు తీసుకుని సరఫరా చేసుకుంటూ ఉన్నారో సంగతి తెలిసింది. ఇది పూర్తిగా కూడా గతంలో రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పనిచేసిన పరిస్థితి ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతు సోదరులందరికీ కూడా ఎరువులు కానీ విత్తనాలు కానీ సరఫరా చేయడం కానీ, భూ పరీక్షలు జరిపించి ఏ భూమికి ఎటువంటి పంటలు వేయాలనేటువంటిది కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లన్నీ ఇవ్వడంలో కానీ, డ్రిప్ ఇరిగేషన్ అయితే కనుక 90% ఇవ్వడంలో కానీ, రైతు రథాలు ఇవ్వడంలో కానీ అన్నిటినీ కూడా సబ్సిడీ మీద రైతు సోదరులందరూ కూడా ఇచ్చి పంటలు పండించుకొని రైతులందరూ కూడా యోగక్షేమాలు వాళ్ళంతా ఆనందంగా ఉండాలని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చూస్తే గడిచినటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా చేసినడానికి. రాజమండ్రి నగరంలో పాల ఆసుపత్రులలో పేద మహిళలు సుమారు 6 దశాబ్దాలకు పైగా వైద్య సేవలు అందించిన నగరపాలక సంస్థ పాల ఆసుపత్రి ఫస్ట్ రిఫరల్ యూనిట్ FRUలో ప్రసూతి వైద్య సేవలు అందించే లేడీ గైనకాలజిస్టు లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పేద వర్గాలకు చెందిన మహిళలు గర్భిణీలుగా ప్రసవ సమయాల్లో అష్టకష్టాలు పడే పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్గా, నగరపాలక సంస్థ చైర్మన్, కలెక్టర్గా FRU పరిస్థితిని పరిశీలించారు. రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటిది రాజమండ్రి నగరపాలక సంస్థలో భాగమైనటువంటిది పాలాసుపత్రి. ఈ పాలాసుపత్రి అనేక మందికి, ఎంతోమందికి గర్భిణీ స్త్రీలకి 24 గంటలు పనిచేసి పేదలకు ఎంతో ఉపయోగపడినటువంటి పాలాసుపత్రి ఇది. ఈ పాలాసుపత్రిలో చాలామంది ప్రసవించి ఎక్కడ చూసినా సరే పాలాసుపత్రి అనేటటువంటిది మాత్రం వినబడుతూ ఉంది. ఈ పాలాసుపత్రికి సంబంధించి ఏదైతే ఉందో వాటిని కోవిడ్ సమయంలో మరి కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలని చెప్పేసి రమేష్ కిషోర్ అన్న ఆయన సూపరింటెండెంట్ గారు ఆనంద్ IAS ఆఫీసర్ని తప్పుదోవ పట్టించి ఆయన మరి ఆ ఆసుపత్రిని మార్చేయాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రమేష్ కిషోర్ ఆ రోజుల్లో సూపరింటెండెంట్ చేసినప్పుడు మేము తీవ్రంగా వ్యతిరేకించాం. నాతో పాటు మంది చాలా సంఘాలు చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆనంద్ IAS ఆఫీసరు ఆయన మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి ఈ రమేష్ కిషోర్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను తప్పుదారి పట్టించారు, ఆ విధానం కరెక్ట్ కాదనేటటువంటిది ఆయనకి అర్థమయ్యి మళ్ళీ పాల ఆసుపత్రిగానే ఉంచడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా
ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటి పాలాసుపత్రిని 3 సంవత్సరాల నుంచి మూలన పాడేసి వదిలేశారు. ఇప్పుడున్నటువంటి కలెక్టరమ్మ ఆ మేడం గారు మరి నిన్న విజిట్కి వచ్చి విజిట్ చూసిన తర్వాత రాజమండ్రిలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో మహిళలు కానివ్వండి చాలామంది వారు చాలా వరకు ఆనందపడ్డారు. కలెక్టరమ్మ గారు వచ్చారు, మనకి పూర్వవైభవం చూపిస్తారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం స్థానిక విక్రమహాల నందు ఎలక్ట్రికల్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ సోదరుల ఆరోగ్యరీత్యా వారి కుటుంబానికి ఆరోగ్యరీత్యా 20 మంది ఎలక్ట్రికల్ సోదరులకు ఈఎస్ఐ గుర్తింపు కార్డులు గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎలక్ట్రీషియన్లపై ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేశారు. సోదరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మరి ఈనాడు మా ఎలక్ట్రికల్ సోదరులకి ప్రమాద రీత్యా ఆరోగ్య రీత్యా మరి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలనే ఒక సంకేతంతో వీరందరికీ కూడా ఈఎస్ఐ చేయడం జరిగిందండి. మరి ఈ నెలలో 5వ బ్యాచ్ సుమారుగా 20 మందికి మేము చేయడం జరిగింది. తద్వారా మరి రానున్న రోజుల్లో దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉన్నది. అలాగే స్వచ్ఛందంగా మరి ఎవరైతే మా సోదరులు ఉన్నారో, మా ఎలక్ట్రికల్ సోదరులు ఉన్నారో వీరందరికీ కూడా వ్యక్తిగత బ్యాంకు లోన్స్ కూడా రాబోతున్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. అలాగే మిత్రులారా, మరి గతం నుంచి కూడా అనేక పోరాటాలు చేస్తూ అనేక విధాలుగా మేము చేస్తున్నాము. మరి ప్రభుత్వం ఎందుకు మా మీద ఇంత నిరంకుశ వైఖరి అవలంబిస్తుందో మాకైతే అర్థం కావట్లా. మరి ఏదైతే గతంలో 2017లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి మాకు పెన్షన్ యోజన పథకం అనే ఒక కార్యక్రమం పెట్టి దానికి సంబంధించి ఏదైతే ఎవరైతే మరి పెన్షన్దారులు ఉన్నారో, కార్మికుడు ఉన్నారో వాళ్ళ భార్యకు కూడా పెన్షన్ వచ్చే విధంగా, అతను చనిపోతే భార్యకు కూడా వచ్చే విధంగా అని పెట్టి మమ్మల్ని మోసం చేసినారు. దాని దరిమిల ఆ వర్కర్ చనిపోతే ఈరోజు భార్య కూడా రాని పరిస్థితి తయారైంది. బ్యాంకుకి వెళ్ళి అడిగితే మాకు తెలియదు, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే. ఈ నెల 27న జరిగే వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం రాజమండ్రి 3వ వార్డులోని రాజేంద్రనగర్ రచ్చబండ వినాయక ఆలయం వద్ద రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు చేతుల మీదుగా పందిరాట ముహూర్తం జరిగింది. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా పార్టీలకు అతీతంగా వినాయక చవితి ఉత్సవాలు రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు రాజేంద్రనగర్ రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి అంగరంగ జరుగుతుంది. అలాగే ఈరోజు ఆ వినాయక చవితి కార్యక్రమానికి రాట మొత్తం జరిగింది. రచ్చబండ సర్కిల్ ఆధ్వర్యంలో ఎప్పటిలాగా గుత్తుల జోగారావు ఆధ్వర్యంలో ఈసారి కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. ఏదేమైనా పార్టీలకు అతీతంగా ఎప్పుడు కూడా ఈ రచ్చబండ దగ్గర ఎప్పుడు కూడా వినాయక చవితి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ ఎప్పుడు ఒకలాగే వినాయక చవితి జరుగుతుంది. దానికి సహకరించిన మా రాజేంద్రనగర్ మొత్తం మా యూత్ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా నేను ఇక్కడే నుంచే నా రాజకీయ ప్రస్థానం మొదలైన దాని వల్ల ఇప్పుడు కూడా రచ్చబండ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆ విధంగా కూడా ఈరోజు ఇక్కడికి రాట మొత్తానికి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాను. రేపు వినాయక చవితి ఈ నెల అక్కడికి 27వ తారీఖు వినాయక చవితికి కూడా చాలా అందరూ కూడా ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఘట్టమనేని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కృష్ణ మహేష్ సేవా సమితి కొత్తకొండ తనూజ నిర్వహణలో స్థానిక సంహిత కాలేజీలో హాల్ నందు డాక్టర్ వైఎస్ఆర్ మరియు జక్కంపుటి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ వారికి 100 మంది ఫ్యాన్ సభ్యులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వృద్ధ మహిళలకు చీరలు భోజన వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువనేత జగ్గంపూడి గణేష్, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి కొత్తపేట రాజా, తగరం సోము పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా గొప్ప కార్యక్రమం. వృద్ధులకు మహిళలకు చీరలు పంపిణీ మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించిన తనూజను అభినందించారు. నమస్కారం అండి. నా పేరు తనుజన్, మాది కృష్ణమయ్య సేవా సమితి అండి. మా ప్రతి సంవత్సరం బ్లడ్ బ్యాంక్ పెడతాం, మహేష్ బాబు బర్త్డే కానీ కృష్ణ గారి బర్త్డే కానీ. అలా ఈ సంవత్సరం కూడా పెడుతున్నాం అండి. ఇక్కడికి ఇచ్చేసిన మా గణేష్ అన్నకి, రాజన్నకి థ్యాంక్స్ అండి. మా సోమానికి కూడా థ్యాంక్స్ అండి. ఈ రోజు ఎంతమందికి? ఇవాళ 100 మంది అనుకుంటున్నాం సార్. 100 మంది అవుతారండి, కన్ఫర్మ్ గా అవుతారు. చీరలు కూడా పంపిణీ చేసండి. అదే ఇవాళ బ్లడ్ బ్యాంక్ పెట్టండి 100 మంది తోటి. లేడీస్ కి ఒక 30 మందికి చీరలు ఇచ్చండి. వాళ్ళకి తినడానికి కూడా తీసుకుంటున్నాం అంతే. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు శుభ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా మన కొత్తకొండ తనూజ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఈ కార్యక్రమమే కాదు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ మరి అందరి మన్ననలు పొందుతున్న నా తమ్ముడు కొత్తకొండ తనూజ్కి నా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ పెట్టి పేదవాళ్ళకి చీరల పంపిణీ, అలాగే ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తదానం అందించే రక్తదాన కార్యక్రమం, మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి నా సోదరుడు తనూజ్కి నగర చిరంజీవి యువత తరపున ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏ హీరోకి చేసినా కూడా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి మీ అందరి ముందు తెలియపరుస్తూ, మరి పుష్కరాలుగా వస్తున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్, మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి జేమ్స్ బాండ్ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. పాన్ ఇండియా మూవీలో టాప్ లెవెల్లో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు సంపాదించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు, విభిన్న పాత్రలతో నటించి అందరి మన్ననలు పొందినటువంటి గొప్ప నటుడు శ్రీ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నగర మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తనూజ్ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా రక్తదాన శిబిరం మరియు వస్త్రదానం, అన్నదానం చేయబడటం నిజంగా కూడా అభినందనీయం. మహేష్ బాబు గారు మరెన్నో పాత్రలు నటించాలని, పాన్ ఇండియా హీరోగా ఆవిర్భవించాలని, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా యావత్ తెలుగు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పంచుకునే విధంగా చేసినందుకు తనూజ్కి, వారి బృందాన్ని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జగ్గంపేట మండలం ఇరిపాక ఎమ్మెల్యే స్వగృహం నందు జగ్గంపేట నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సుదీర్ఘ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు కూడా నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా జగ్గంపేటకు చెందిన జీను మణిబాబు, గండేపల్లి మండల అధ్యక్షులుగా సింగంపాలెంకు చెందిన పోతుల మోహన్ రావు, కిర్లంపూడి మండల అధ్యక్షులుగా భూపాలపట్నంకు చెందిన వీరంరెడ్డి రామలింగేశ్వరరావు, గోకవరం మండల అధ్యక్షులుగా వెదురుపాకకు చెందిన పిల్ల అర్జున సారథి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు దాకా మనం ఏ రకంగా నియోజకవర్గాన్ని నడుపుకోవాలన్న దాని మీద కొంతవరకు మాట్లాడుకున్నాం. తర్వాత కమిటీల గురించి ఆలోచన చేసుకున్నాం. కమిటీలు కూడా చూసి క్రోడీకరించి నాకు ఇవ్వడం జరిగింది. ముందుగా నా మీద ఉంచినటువంటి మీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసానికి, నమ్మకానికి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముందుగా జగ్గంపేట మండల కమిటీ హెడ్ క్వార్టర్ మండల అధ్యక్షులుగా జీను మాణిక్యాలరావు గారు, మండల ఉపాధ్యక్షులుగా సగర బీసీసీఎల్, మండల ప్రధాన కార్యదర్శిగా
సర్వసిద్ధి లక్ష్మణరావు గారు, కార్యనిర్వాహక కార్యదర్శిగా నేదూరు గణేష్ గారు, ఓసీ కాపు, బిక్కిన శాసగిరిరావు గారు, బాబీ కాట్రాలపల్లి, ఇంకొక మండల కార్యనిర్వాహక కార్యదర్శిగా బీసీ తూర్పుకాపు కార్యదర్శులు గొర్రెల విజయబాబు, పడాల ఈశ్వరరావు, ఓసీ కాపు గుర్రపాలెం, పూసల వెంకట్రావు, ఎస్వి మాల ఇరిపాక, మండల కోశాధికారిగా ప్రకాశరావు అంటే బొండ. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు జగ్గంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు పుర్రె బుచ్చన్న జ్ఞాపకార్థం పుర్రె బుచ్చన్న ట్రస్ట్ ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్కు వారి కుటుంబీకులు హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరం పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా మారిశెట్టి భద్రం మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిందని, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉండి గత 4 సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ఈ రోజు పుర్రె బుచ్చన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. రాజు గారు కత్తులతో బెదిరించి పింఛన్ సొమ్మును కాజేసిన దుండగులను అల్లూరు జిల్లా పోలీసులు నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్నారని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వెల్ఫేర్ అసిస్టెంట్ను కత్తులతో బెదిరించి పింఛన్ సొమ్ము కాజేసిన కేసును అల్లూరు జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. 3 నిందితులను అరెస్ట్ చేసి నగదు రికవరీ చేశారు. పెదబయలు మండలం బొండపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ కాటారి మచ్చబాబు 31న బ్యాంకు నుంచి 15,62,000 పింఛన్ సొమ్ము తీసుకుని వెళ్తుండగా దుండగులు కత్తితో బెదిరించి నగదు తీసుకెళ్లారు. మీ అందరికీ తెలుసా, మనకి 31 జూలై రోజు మనకి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ సుమారు 15,62,000 రూపీస్ మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే ఉంటున్నాయి, 1st of every month ఉన్న దీనికోసం తీసుకువెళ్తున్న సమయంలో కొన్ని పర్సన్స్ వాళ్ళని కత్తి చూపించి రాబ్ చేయడం జరిగినది. సో వెంటనే ఈ సమాచారం మనకి అరౌండ్ 6:36 మధ్యలో వచ్చిన వెంటనే ఎస్హెచ్ఓ ముంచింపుట్, అదేవిధంగా ఎస్హెచ్ఓ పెద్ద బయలు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయిన తర్వాత ఎస్డిపిఓ వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి సీసీటీవీ కెమెరాస్ని అన్ని ఫుటేజెస్ని చెక్ చేయడం జరిగినాయి. మనకి సమాచారం వచ్చిన వెంటనే 3 టీమ్స్ మన ఫామ్ చేయడం జరిగిన, ఒక టెక్నికల్ టీం,
సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని అనాలిసిస్ కోసం, రెండోది మనకి సీసీటీవీ ఫుటేజెస్తో ఏమైనా సమాచారం వచ్చినా దీన్ని ఫీల్డ్లో వెరిఫికేషన్ కోసం ఇంకా ఒక టీం మన ఈ కంప్లైంట్ ఏదైనా ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని ఎగ్జామినేషన్ అండ్ పూర్తి సంఘటన ఏం జరిగిన దీన్ని మొత్తంగా ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. మీ అందరికీ ఈరోజు పిలిచి ఈ 100% రికవరీ మన తరఫున జరిగినాయి. అండ్ ముగ్గురు ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి. ఈ ముగ్గురు కూడా ఒడిశా ప్రాంతం వాళ్ళు. దాంట్లో ఒకరు ముద్దాయి పూర్తిగా క్రైమ్ని రాబరీని ప్లాన్ చేసేవాళ్ళు. మెయిన్ ముద్దాయి అతను ఈ వెల్ఫేర్ ఏమైనా అసిస్టెంట్ ఉన్నా అక్కడిని బ్యాంక్ నుండి కొద్దిగా ఫాలో చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ డేటా అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ 2 పర్సన్స్ స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు కత్తి చూపించి రాబ్ చేయడం జరిగింది. సో ఈ ముగ్గురిని మనకి అరెస్ట్ చేసాం. ఈరోజు మీడియా బంధువుల సమక్షంలో వాళ్ళని ప్రస్తుతం చేస్తున్నాం. అండ్ ఈ రికవరీ అండ్ ఈ కత్తి కూడా మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర దొరికిన అండ్ మొత్తం 15,62,000 రూపీస్ ఈ సమక్షంలో చూపిస్తున్నాం. ముగ్గురిని కూడా రాబరీ సెక్షన్స్లో మనకి కేసు నమోదు చేసి రిమాండ్కి పంపడం జరుగుతున్నాయి. ఈరోజు మీడియా బంధువులతో ఒక రిక్వెస్ట్ ఉన్నాయి. రకాలు జరుగుతున్న రాబరీ ఇన్సిడెంట్స్ని కొద్దిగా ఎక్కువగా పబ్లిసైజ్ చేయాలి. ఎందుకంటే మనకి సమాచారం వస్తేనే వెంటనే మన పోలీస్ యాక్షన్ జరుగుతున్నాయి. మీడియా బంధువులు కూడా తెలుసా, లాస్ట్ 6-7 మంత్స్లో ఏఎస్ఆర్ జిల్లాలో నియర్లీ 562 కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ సీసీటీవీ కెమెరా కారణమే ఈరోజు ఇది రికవరీ పాసిబుల్ అయిపోయింది. సో మనకి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా కూడా ప్రతి నెల ఏమైనా బిజినెస్ యూనియన్స్ కానీ, మర్చెంట్ యూనియన్స్ కానీ, బ్యాంక్స్ యూనియన్స్ కానీ, ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ఆర్ అదర్ బిల్డింగ్స్ దగ్గర సీసీటీవీ కెమెరా కోసం వాళ్ళు నోటీస్ ఇష్యూ జరుగుతున్నాయి. సో దీంట్లో సిఐ అండ్ అబౌవ్ ర్యాంక్ కాంపిటెంట్ అథారిటీ ఉంటున్నాయి నోటీస్ ఇవ్వడం కోసం. సో ఇది చాలా సంతోషంగా మన ప్రాంతంలో ఇంత కొండ ప్రాంతంలో కూడా 562 కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం, ఇంకా మనకి పబ్లిక్ సపోర్ట్ చేస్తే మొత్తం ప్రాంతంలో మినిమం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీసీసీ సభ్యులు బోడా వెంకట్ జన్మదిన వేడుకలు సోమవారం ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్కేబీటీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ వద్ద జరిగిన ఈ వేడుకల్లో బోడా వెంకట్ను గజమాల శాలువతో సత్కరించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా అక్కడ అన్నదానం నిర్వహించారు. రాజమండ్రి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బాచిపల్లి మురళీధర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చెట్టి ప్రతాప్, శివాజీ, ఎన్ఎస్యుఐ నాయకులు పెనుగొండ నవీన్, కార్యకర్తలు బోడా వెంకట్, ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వెంకట్కు పుట్టినరోజు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. బోండా వెంకట్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వారంతా ఆకాంక్షించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ బోండా వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సెంట్రల్ వెజిటేబుల్ మార్కెట్ తరలింపు, శాశ్వత పరిష్కారం చూపిన కూటమి ప్రభుత్వం. మార్కెట్ యార్డ్ను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలి, మార్ని వాసుదేవ్ టీంకి నేతల సూచన. కలెక్టర్ వెంటనే పేదల మహిళా పాల హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ను ఏర్పాటు చేయాలి, బర్రె కొండబాబు విన్నపం. పార్టీలకు అతీతంగా వినాయక చవితి ఉత్సవాలు, పందిరిరాట ముహూర్తంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.